అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి పిఎం సన్నిధి పథకం గురించి మనం తెలుసుకుందాం. మన ముందు ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన ఎస్బీఐ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్. హాయ్ అండి. హాయ్, నమస్తే సార్, ఇది పిఎం సన్నిధి అనే పథకం గురించి చాలామందికి తెలియదు సార్. అసలు పిఎం సన్నిధి అనే పథకం అంటే ఏంటి, అసలు ఏంటి, దేని కింద వస్తుంది సార్? ఇది చాలా మంచి విషయం అడిగారండి. ఈ పథకం గురించి చాలామంది తెలియదు. ఓకే. యాక్చువల్గా స్వనిధి అంటే SVANADHI స్వనిధి. ఓకే. దానికి ఎబ్రివేషన్ ఉంది. ఓకే. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్ SVA స్వ నిధి. ఓకే. స్వ అంటే ఏంటి? స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి. ఓకే. స్ట్రీట్ వెండార్స్ అంటే ఎవరు సార్? మన వీధుల్లో రోడ్స్ మీద వెజిటబుల్స్, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఓకే. స్ట్రీట్ వెండర్స్. ఓకే. వాళ్ళ గురించి ప్రత్యేకంగా వాళ్ళకు పిఎం అనే ప్రవేశపెట్టబడిన స్కీము పిఎం స్వనిధి. ఓకే. ఓకే. ఇది 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్. ఓకే. కోవిడ్ పీరియడ్ ఎందుకంటే కోవిడ్లో ఎవరు బయటకు రాకూడదు, ఓకే. అందుకని ఓన్లీ స్ట్రీట్ వెండర్స్ ఇళ్ళకి వెళ్ళి కూరగాయలు అమ్మడం, బయటకు వెళ్ళకూడదు కదా. Yes, అండి. అప్పుడు ఆ టైంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎప్పుడంటే మార్చి 2020లో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు ఓకే అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు. ఓకే. ఎందుకంటే దానిలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి చాలామంది ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ఈ వ్యాపారులు. ప్రసాదరావు గారు, ఈ పిఎం సన్నిధి అనేది ఎవరెవరికి ఎలిజిబిలిటీ అవుతుంటారు? వెరీ గుడ్. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పినట్టుగా వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ అండి. స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు మీద హాకర్స్, రోడ్డు పుష్ కార్ట్ వెండర్స్, ఓకే. వెజిటబుల్ వెండర్స్, అదైతే ఫ్రూట్ వెండర్స్, వీళ్ళకి ఉపయోగం. ఫస్ట్ థింగ్. Hmm. రెండోది వాళ్ళు 2020 సంవత్సరంకి అలా ఈ వ్యాపారంలో ఉండాలి. ఓకే. ఇది రెండో పాయింట్. మూడోది ఏంటంటే వీళ్ళని మున్సిపాలిటీ కానీ GHMC లాగా మున్సిపాలిటీ కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. ఓకే. ఆ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు. సపోజ్ ఐడెంటిటీ కార్డు లేదనుకోండి, ఓకే. లేకపోతే ఇప్పుడు ఆ మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానీ GHMC వార్డు వాళ్ళు కానీ రికమెండ్ చేయాలి, సో అండ్ సో పర్సన్ అర్హుడు అని చెప్పి. ఎవరికి ఇవ్వాలి? బ్యాంక్కి. బ్యాంక్కి. ఎందుకంటే బ్యాంకులో లోన్ లభిస్తుంది కదా. Yes. కాబట్టి బ్యాంకుకి ఎవరికి ఇవ్వాలన్నదానికి ఎలాగా అంటే ఐడెంటిఫికేషన్ ఎవరికి ఇవ్వాలన్నదాన్ని ఎవరు నిర్ణయిస్తారు? వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మున్సిపల్ అథారిటీస్. చేసుకొని వాళ్ళు ఎవరెవరికి అనేది నిజంగా ఆయన బిజినెస్ చేస్తున్నాడా, ఓకే. పుష్ కార్ట్ బిజినెస్ చేస్తున్నారా లేదా, అలాంటి వాళ్ళకి చేస్తారు. ఓకే అండి. అది. సో ఇప్పుడు ఈ పథకాన్ని కింద ఎంతవరకు వాళ్ళ అర్హులకి అమౌంట్ ఇవ్వగలుగుతారండి? ఎంతవరకు ఇవ్వగలుగుతారు? ఈ స్కీమ్లో మొట్టమొదట ఒక్కొక్క వెండర్కి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆర్థిక సహాయం మీన్స్ ఇది ఫ్రీ కాదు, ఇది ఈజ్ ఏ బ్యాంక్ లోన్. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లాగా బ్యాంక్ లోన్ Okay. ఇన్స్టాల్మెంట్లు. Okay. ఇన్స్టాల్మెంట్లు అనగానే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లాగా తీసుకొని వాళ్ళకి మళ్ళీ బ్యాంక్ అనేది సబ్మిట్ అవునండి. మొట్టమొదట 10,000 రూపాయలు లోన్గా లభిస్తుంది, రుణ సహాయం అందిస్తారు. ఓకే. ఈ 10,000 రూపాయలని సంవత్సరం లోపల తీర్మానం చేయవలసి ఉంటుంది, ఓకే. 1 year లోపల. ఓకే అండి. ఓకే. 10,000 రూపాయలు. ఇదేంటంటే దీనికి ఏమీ సెక్యూరిటీ కానీ హామీ కానీ ఏం అవసరం లేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఫ్రీ, సెక్యూరిటీ ఫ్రీ లోన్, కొల్లాటరల్ ఫ్రీ లోన్. కొల్లాటరల్ ఏమి ఉండదు దీనికి. ఓకే. 10,000. ఈ 10,000 1 year లోపల సక్రమంగా కట్టినట్లయితే మళ్ళీ సేమ్ పర్సన్కి మళ్ళీ రుణం అనేది అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 20,000, 15,000 నుంచి 20,000 వరకు ఇస్తారు. ఓకే. ఓకే. దాన్ని మళ్ళీ 12 నెలల నుంచి 18 నెలల లోపల తీర్చాలి, ఓకే అండి. రీపే చేయాలి. ఓకే. 12 months to 18 months. 18 months. అమౌంట్ ఎంత అండి? 15,000 to 20,000. ఇది కనుక రెండో విడత కూడా సక్రమంగా కట్టేసినట్లయితే ఓకే. వాళ్ళు మూడో విడతకు అర్హులు. ఓకే అండి. మూడో విడత అంటే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ 50,000 వరకు. వెళ్తూ ఉంటుంది. అంటే దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ టైం 10,000 అతను కరెక్ట్గా రీపే చేస్తాడా చేయడా, చూసుకొని దాన్ని బట్టి మనం అదేదాన్ని తర్వాత 15,000, 20,000, తర్వాత 50,000 మూడో విడత. ఓకే. సో ఈ మూడో విడత ఎన్నాళ్ళలో టైం ఇస్తారు? 18 నెలల నుంచి 36 నెలల పాటు, ఓకే అండి. 18 months to 36 months రీపేమెంట్ పీరియడ్. ఓకే. ఇదండి. సో ఇది సక్రమంగా వినియోగించుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువ రుణానికి అర్హులు అవుతారు. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కస్టమర్కి ఒక 10,000 తీసుకున్నారు, లేదంటే ఫస్ట్ టైం కట్టారన్నారు. అది కట్టేది ఎలా ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంటుందా, లేదంటే కస్టమర్ ఎవ్రీ మంత్ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి పే చేయాలి? ఇది 2 విధాలుగా చేయొచ్చండి. ఓకే. వాళ్ళ SBI అకౌంట్కి మనం ఆటో డెబిట్ పెట్టొచ్చు. ఓకే. ఆటో డెబిట్ అంటే ఏంటి? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లాగా. ఓకే అండి. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టొచ్చు. ఓకే. ఆటోమేటిక్గా పలానా 5వ తేదీకో 10వ తేదీకో డెబిట్ అవుతుంది అకౌంట్. ఓకే.
లేదా వీళ్ళు బ్యాంక్ వెళ్ళి కడతామన్నా కట్టొచ్చు, ఓకే అండి. ఏం ప్రాబ్లం లేదు. 2 రకాలుగా కూడా కట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 10,000 తీసుకున్నారండి, ఆ, తనకి ఈఎంఐ ఎవ్రీ మంత్ డెబిట్ అవుతుందో లేదంటే కస్టమర్ ఆ బ్యాంక్ వెళ్ళి ఆ, పే చేస్తున్నాడు అనుకోండి, ఎస్ సార్. కానీ ఒక మంత్ కస్టమర్కి ఏదో యాక్సిడెంట్ అయిందో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ఒక ఈఎంఐ అనేది పే చేయలేకపోయారు, దానివల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా? ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఆ వాయిదాని మళ్ళీ వచ్చే నెలలో కనుక దాన్ని చెల్లించగలిగితే నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు కట్టేదాన్ని నెక్స్ట్ మంత్ కట్టేదా, రెండు ఒకేసారి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇప్పుడు కట్టుకుంటే నార్మల్గా ఇబ్బంది. ఏంటంటే రూలు, అతను కంటిన్యూగా 3 నెలల పాటు కనుక ఆ లోను రుణ సదుపాయం కానీ తీర్చకపోతే ఓకే దాన్ని ఎన్పిఏ కింద పరిగణిస్తారు బ్యాంకులో. ఓకే అండి. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, బ్యాడ్ లోన్ కింద. ఎస్ ఎస్ అండి. 3 నెలలు కాదు కంటిన్యూగా. ఓకే అండి. ఒక నెలగా ఒక బ్రేక్ వచ్చింది అనుకోండి, ఓకే అప్పుడు వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి కొంచెం లెటర్ రాసి నేను కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఆరోగ్యం బాగోలేక సక్రమంగా లేక నేను కట్టలేకపోయాను సార్ అని చెప్పినట్లయితే ఏం ప్రాబ్లం లేదు. 1 మంత్ పాటు పర్వాలే. ఓకే 3 మంత్స్ కంటిన్యూ కట్టకపోతే అప్పుడు ప్రాబ్లం. అది బ్యాడ్ లోన్ కింద చేస్తారు. అతను మళ్ళీ నెక్స్ట్ విడతకి అర్హుడు కాదు, ఓకే. నెక్స్ట్ లోన్ సదుపాయానికి అర్హుడు కాదు. ఉమ్. ఇప్పుడు కస్టమర్కి ఈ ఈ మీ పర్టికులర్ డేట్ ఇస్తారా, లేదంటే ఏ డేట్లోనైనా పేమెంట్ ఏ డేట్ అయినా పెట్టుకోవచ్చు. చేసుకోవడానికి 5వ తేదీ కానీ 10వ తేదీ కానీ వాట్ ఎవర్ కన్వీనియంట్ డేట్, ఎనీ కన్వీనియంట్ డేట్ కెన్ బి టేకన్. అది ఓకే అండి. అంటే పలానా డేట్ అనేది ఫిక్స్డ్ లేకుండా ఏ ఎందుకంటే date వాళ్ళకి అనేది వాళ్ళు దే ఆర్ నాట్ శాలరీడ్ పీపుల్, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు కదా. ఎస్ అండి. ఫిక్స్డ్గా 31వ తేదీకి 30వ తేదీకి శాలరీ వస్తుందని ఏమి లేదు ఇక్కడ. అవునండి. పాపం వాళ్ళు అమ్ముకున్న తర్వాత మనకు కడుతూ ఉండాలి. ఓకే లేదా వాళ్ళు గనక ఫ్లెక్సిబిలిటీ ఉంటే వారానికి ఒకసారి కూడా కట్టుకోవచ్చు బ్యాంక్కి వెళ్ళి. ఓకే సపోజ్ ఇప్పుడు 10,000 తీసుకున్నాడు ఒక ఆయన, ఆ, దాన్ని సంవత్సరం లోపల తీర్చాలి అంటే నెలకి 1,000 రూపాయలు తీర్చాలనుకుందాం. ఓకే అండి. నెలకి 1,000 రూపాయలు అంటే నెలకి 1,000 రూపాయలు తీర్చలేని పక్షంలో వారం వారం వెళ్ళి 200 to 250 రూపీస్ కట్టొచ్చు. అవునండి. లేకపోతే పెర్ డే వెళ్ళి 30 రూపీస్ 50 రూపీస్ కట్టుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ఎవ్రీ మంత్ వచ్చిందంటే దాంట్లో మంత్లీ ఏం కట్టుకోవచ్చు, లేదంటే వీక్లీ ఏం కట్టుకోవచ్చు. ఆ సదుపాయం ఉంది, కస్టమర్కి అలాంటి ఆ ఫ్లెక్సిబిలిటీ, దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంటాం. అది సో సంవత్సరం ఇచ్చారు టైము 10,000 కట్టడానికి. అంటే నెలకి ఎంత పడుతుంది, మహా అయితే 1,000 రూపాయలు పడుతుంది. 900 to 1,000 రూపీస్ పడుతుంది. దాన్ని సమాన వాయిదాల్లో కట్టాలి. సమాన వాయిదాలు అంటే నెలకి ఎంత పడుతుందండి, 700, 900 మ్యాక్సిమం. 900 మీరు వీక్లీ వన్స్ అయినా కట్టుకోవచ్చు, లేదా డైలీ వెళ్ళి కావాలని కట్టుకోవచ్చు. సపోజ్ ఆ బ్యాంక్ ఉన్న వీధిలోనే ఆయన బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం, ఓకే వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి రోజుకు 100 రూపాయలు కట్టొచ్చు, ఓకే లేదా 50 రూపీస్ కట్టొచ్చు. ఓకే అండి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ బిజినెస్ అంటే చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా లేదా ఎవరైనా తీసుకోవచ్చు అది? లేదు, స్మాల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకే ఇది ఉద్దేశించబడింది. ఓకే పెద్ద పెద్ద బిజినెస్ బడా వ్యాపారులకు కాదండి. ఓకే అండి. ఇది ఓన్లీ స్మాల్ పుష్ కార్ట్ వెండర్స్. ఓకే ద స్కీమ్లోనే ఇది పెట్టారు. ఓకే ఎవరైతే జీవనోపాధి, దీనికి ఫిక్స్డ్ షాప్ ఉండకూడదు, ఓకే ఫిక్స్డ్ కూరగాయల షాపు లేకపోతే స్టాలు ఇలాంటిది ఉండకూడదు. ఓకే అండి. ఓన్లీ పుష్ కార్ట్. ఓకే అంటే తెలుసు కదా Idea మన అది అట్లా. ఇప్పుడు ఈ పిఎం సన్నిధి మీద ఇప్పుడు పేమెంట్ చేస్తుంటారు కదా, దాని మీద ఏమైనా రాయితీ ఉంటుందా? రాయితీ అంటే దీని మీద చాలా సదుపాయాలు ఉన్నాయండి. ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 7% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు. అంటే 7% సబ్సిడీ. సబ్సిడీ అంటే నార్మల్గా బ్యాంకులు 11% ఛార్జ్ చేస్తారు, అందులో 7% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు. అంటే వడ్డీని తగ్గిస్తారు. అప్పుడు ఇవాళ పడేది ఎంత, 4%. అట్లా 12% కానీ అయితే 7% సమకూరిస్తే 5%. సో దీని మీద చాలా రాయితీ ఉంది ఇంట్రెస్ట్ వైజ్. రెండోది ఏంటంటే వీళ్ళకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలాంటి వాళ్ళకి 1,200 రూపాయలు సంవత్సరానికి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి 1,200 క్యాష్ బ్యాక్. ఇది కూడా మంచి ఇన్సెంటివ్. అది దీంట్లో ఇంకా ఎలాంటి పాసింగ్ బిల్ కానీ అలాంటి ఇంకొక సదుపాయం ఉందండి. వీళ్ళు కానీ సక్రమంగా తీర్చినట్టయితే క్రెడిట్ కార్డు కూడా ఇస్తారు బ్యాంకు. బ్యాంక్ నుంచి 30,000 లిమిట్లో 30,000 లిమిట్తో క్రెడిట్ లిమిట్తో క్రెడిట్ కార్డు కూడా వీళ్ళు పొందడానికి అర్హులు. బాగా సక్రమంగా చెల్లించాలి. ఎవరి మంత్ టైం టు టైం కనుక చెల్లిస్తే మాత్రం క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి మళ్ళీ క్రెడిట్ కార్డు కూడా ఈ 3 times ఇస్తారని చెప్పాను కదా. అంటే మొదటి వాయిదా, మొదటి విడత, రెండో విడత, మూడో విడత 50,000 లోన్ కనుక పూర్తిగా సక్రమంగా రీపే చేసినట్లయితే వాళ్ళు క్రెడిట్ కార్డుకి కూడా అర్హులు. 30,000 రూపాయలు క్రెడిట్ కార్డు. మీరు చెప్పినట్టు ఈ పిఎం సన్నిధి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 20,000 తీసుకున్నారు అనుకోండి, దానికి ఏమైనా ఛార్జెస్ చేస్తారా, లేదంటే ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తారా కస్టమర్కి? ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తారు, ఛార్జెస్ ఏమి ఉండవు. 20,000 ఇచ్చేస్తారు. అందులో ఛార్జెస్ ఏమి ఉండవండి. ప్రాసెసింగ్ ఫీజులు కానీ అలాంటివి ఏమీ ఉండవు.
దీనిలో మాత్రం ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ బాగా ఓకే. ఎంకరేజ్ చేస్తారు. డిజిటల్ ఓకే. పేమెంట్స్ అంటే ఏంటి, ఎవరైనా కొనేవాళ్ళు ఓకే. అందరూ ఇప్పుడు ఈ మధ్య క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి. తగ్గిపోయాయి. ఆన్‌లైన్స్ అందుకని చెప్పి వచ్చాయి. యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే పేటిఎం ఓకే. ఇవి ఎక్కువ చేసినట్లయితే అది బెటరు. ఓకే. అది చేస్తే ఆటోమేటిక్గా క్యాష్ దీని నుంచి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే. లేకపోతే ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్ట్ ఇచ్చారనుకోండి, ఓకే. మంత్లీ 5వ తేదీనో 10వ తేదీనో లేదా 30వ తేదీనో వాడికి వీళ్ళని బట్టి, ఓకే. లేదా ఆయనే వచ్చి కడతానంటే స్వయంగా కట్టుకోవచ్చు. ఓకే అండి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది సార్ 20,000 తీసుకొని, ఉమ్. తర్వాత మళ్ళీ 8 మంత్స్లో మళ్ళీ ఆయనకు అవసరం వచ్చింది, మళ్ళీ ఏమైనా ఆ. ఎంపన్నా ఇవ్వగలుగుతారా? ఆ, అంటే మంచి లేదా క్వ- మంచి 1 year క్వశ్చనే సార్. ఇవ్వాలి అనేది ఉంటుందా? మంచి క్వశ్చన్ వేశారు. ఆ అండి. ఈయన దగ్గర కనుక అవకాశం ఉన్నట్లయితే, ఓకే. కొంచెం త్వరగా రీపే చేసినట్లయితే ఉమ్. మళ్ళీ 3వ విడతకు అర్హుడు అవుతాడు ఓకే. వెంటనే. ఇమీడియట్గా. ఓకే. అంతేగాని మరి సపోజ్ 20,000 తీసుకున్నాడు ఆ. రెండో విడతలో, ఆ అండి. 20,000 తీసుకొని నేను 1 మంత్లో కట్టేస్తాను, నాకు 50,000 వస్తుంది కదా అని చెప్పి అంటే అది మళ్ళీ అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది స్కీమ్ తాలూకు ఉద్దేశం ఏంటి, ది 20,000తో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్ అమ్ముకోవాలి. ఉమ్. అమ్ముకొని కొంత ఆయన కుటుంబానికి వాడుకొని ఉమ్. మిగిలింది బ్యాంకు వాయిదా చెల్లించాలి. ఓకే. లేకపోతే ఫస్ట్ బ్యాంక్ వాయిదా ఈఎంఐ కట్టుకొని తర్వాత కుటుంబానికి వాడుకోవాలి. ఇది ఓకే. కదా. ఓకే. అంతేగాని నేను 2 మంత్స్లో 20,000 ఒకేసారి కట్టేస్తానంటే, బికాజ్ 50,000 ఎలిజిబిలిటీ వస్తుంది కదా, అవును. అది మళ్ళీ అది కుదరదు. ఓకే. మినిమం టెన్యూర్ రావాలి కదా. దానికి టైం ఎంత ఇచ్చారండి, మొదట చెప్పాం కదా మనం, అవునండి. 1 year. అవును, 10,000 ఇచ్చారు. కట్టడానికి 1 year 1 year ఇచ్చారు. ఇచ్చారు. 15,000 నుంచి 20,000 కట్టడానికి 18 నెలలు ఇచ్చారు. 18 నెలలు ఇచ్చారు. అవును. అట్లీస్ట్ మినిమమ్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అవ్వాలి. అవునండి. అంతేగాని 6 నెలల్లో 2 నెలల్లో కట్టేస్తాను మళ్ళీ ఇవ్వండి ఎక్కువ చేయండి లోన్ అంటే అలా చేయరు. మళ్ళీ ఇప్పుడు 50,000 తీసుకుంటే 16 months to 38 ఆ, months వరకు ఇప్పుడు అదే 30 వస్తున్నాను. చేసుకుంటే 30,000 నుంచి 50,000 వరకు వరకు ఎన్నాళ్ళండి చేసుకుంటూ రీపేమెంట్, 18 నెలల నుంచి 36 నెలలు. Yeah. 36 నెలలు అంటే 3 years. 3 years. అంటే 18 నెలలు అన్నారు కదా, మినిమం 18 నెలలు ఉండాలి లోన్. ఓకే. 18 months తర్వాత మీరు మొత్తం కడతానంటే కట్టేసి మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది, మళ్ళీ 50,000 ఓకే. అట్లా. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు 50,000 తీసుకున్నారు సార్, 3 years పే చేయాలి. సో దానికి మ్యాక్సిమం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది సార్ ఇంచుమించు అట్లేట్గా? ఇప్పుడు ఇలాగే లెక్క కట్టండి. ఇప్పుడు మనకి 12% అయినట్లయితే 7%, 7% ఇంట్రెస్ట్ రాయితీ ఇస్తున్నారు ఓకే. గవర్నమెంట్. ఓకే. సో 5% పడుతుంది. 5% పావలా వడ్డీ ఓకే అండి. సుమారుగా. ఉమ్. పావలా వడ్డీ అంటే ఎంత పడుతుందండి, రూపాయికి పావలా ఒక సంవత్సరానికి. కాబట్టి చాలా తక్కువ పడుతుంది 0.5% అంటే. Yes అండి. ఉమ్, అవునండి. 10,000కి 50,000 తీసుకుంటే ఇంచుమించు 50,000కి 5% అయ్యండి, ఒక 10,000 ఎక్స్ట్రా ఏమో పే చేయాలి. 2,500 అవుతుంది. అంతే. ఎగ్జాక్ట్లీ 50,000కి 2,500 అవుతుంది. చేసుకోవాలి. Yes. కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా ఉపయోగించుకొని, ఎందుకంటే 2020లో వాళ్ళు పుష్ కార్డ్ బిజినెస్ చేసి ఉండకపోవచ్చు, అవునండి. ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు. Yes అండి. యాక్చువల్గా స్కీమ్ ప్రకారంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే బిజినెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓకే. కానీ మున్సిపాలిటీ కనుక రికమెండ్ చేస్తే, జిహెచ్ఎంసీ వారు కానీ ఎవరైనా సరే మున్సిపల్ అథారిటీస్ కానీ రికమెండ్ చేసి ఐడి కార్డు ఇచ్చి స్ట్రీట్ వెండారు, పుష్ కార్ట్ వెండారు అని కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ని లోను ఇవ్వచ్చు ఇవ్వడం బ్యాంకులో. జరుగుతుంది. అది సో ఇప్పుడు అంటే దీనికి రికమెండేషన్ లెటర్. అంటే ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక ఐడి కార్డు, ఆ. జిహెచ్ఎం దగ్గర నుంచి ఒక లెటర్ లెటర్, రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే మనం అనేది ఈ లోన్ అనేది బ్యాంక్ లోన్. provide చాలా చేయడానికి సింపుల్ ఛాన్స్. అండి లోన్, సింపుల్. ఇప్పుడు దీంతో పాటు కేవైసీ వాళ్ళ ఫోటో, అంతే. బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. కానీ చేసుకొని ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఆర్థిక సహాయం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ తాలూకు సబ్సిడీలు ఉన్నాయి. ఇది ఆ. బ్యాంక్ తాలూకా రుణం. ఇది ఓకే. ఇది నాట్ ఫ్రీ అమౌంట్. ఫ్రీ అమౌంట్ ఫ్రీ అమౌంట్ కాదు. కాదు. కాబట్టి ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, లోన్ తీసుకున్న లబ్ధిదారులు దాన్ని సక్రమంగా వినియోగించుకొని సక్రమంగా లోను సక్రమంగా చెల్లించాలి. చెల్లించకపోతే వాళ్ళు డిఫాల్టర్ అయిపోతారు. ఓకే. డిఫాల్టర్ అయిపోతే హీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. yes. అంతే కదా. Yes. 10,000 తాగిపోకూడదు. Yes. ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, 10,000 వాళ్ళు 20,000 తీసుకోవాలి, అవునండి. 20,000 50,000 తీసుకోవాలి. తీసుకోవాలి. 50,000 తీసుకొని చెల్లిస్తే వాళ్ళ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది, అవునండి. వాళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని బాగా వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు మా బ్యాంకులో దీని మీద ఉన్న అనుభవం ఏంటంటే, సుమారు 70-80% డిఫాల్టర్స్ ఉన్నారు. ఓకే. కాబట్టి అంత ఉండకూడదు. ఓకే. దీని సక్ర 70-80% ఉన్నారు. 70-80% పాటు ఓకే, ఓకే. వరకు డిఫాల్టర్స్ ఓకే. అంటే సక్రమంగా చెల్లించడం లేదు. ఓకే. కాబట్టి దీన్ని ఏంటంటే కొంచెం బాగా వాడుకుని వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సాయం చేస్తుంది. ఆశయం. ఓకే. అది సహాయం కాదు, ఓకే. సబ్సిడీ. ఆర్థిక సాయం అంటే వాళ్ళు వేరే అది సాయం అంటే ఫ్రీ కాదు. ఇది ఓకే. బ్యాంక్ లోను. బ్యాంక్ లోన్ ఖచ్చితంగా రీపే చేయాలి. చేయాలి. కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ని తగ్గిస్తున్నారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఓకే.
అది మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఓకే. అప్పుడు డైరెక్ట్‌గా వేరే బ్యాంకులకి పోతే 11% అని, 24% అని, 15% ఉంటది. ఇక్కడ ఆ! మన దగ్గర ఏందంటే అది చాలా మంచి 7% వరకే ఉంటుంది కాబట్టి చాలా వెరీ గుడ్. మందికి వెరీ గుడ్. మంచి విషయం వాళ్ళు చెప్పారు. ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ఎవరికైనా ఓ 10,000 కావాలనుకోండి, యెస్ సార్. ప్రైవేట్ లెండర్ దగ్గరికెళ్ళినట్టయితే ఎంత ఛార్జ్ చేస్తారు? 24% 2 రూపీస్ ఇంట్రెస్ట్ యెస్ ఛార్జ్ సార్. చేస్తే ఉంటుంది. 10,000 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? అవునండి. దాని బదులు ఇక్కడ గవర్నమెంట్ ఇస్తున్నది 7% తర్వాత ఇంట్రెస్ట్ రెండోది వస్తుంది కాబట్టి సంవత్సరం పాటు కట్టొచ్చు. నెలకి ఒక ₹1000 కడితే చాలు అవునండి. కదా! అవును. సరే ఎంత మంచి సదుపాయం ఉంది. అవును. దీన్ని బాగా అందరూ వినియోగించుకుంటే వాళ్ళ అభివృద్ధి చెందుతారు. వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అవును. కాబట్టి ఇది అందరూ ఎగ్జాక్ట్‌లీ. గుర్తించవలసిందిగా నా మనవి. ఓకే అండి. ఓకే అండి. చూసారు కదా! ఈ పీఎం స్వనిధి అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఓకే అండి. వినియోగించడమే కాదు సక్రమంగా సక్రమంగా ఈ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.